రక్షణ పరిశోధన మండలి డిఆర్‌డిఓ అయితే శరవేగంగా పర్ఫెక్ట్‌గా పనులు చేసుకుంటూ పోతుంది. అందులో ప్రధానమైనటువంటిది ఒకటి సబ్‌మెరైన్స్‌కి సంబంధించి తయారు చేసుకురావడం. అట్లాగే మన సొంత విమానాలు తయారు చేసుకురావడం. తేజస్ విషయంలోనే ఫెయిల్ అవుతున్నటువంటి దానికి కారణం అయితే వెనకాల చాలా కుట్రలున్నాయి. చాలా పెద్ద ల్యాబింగ్ నడుస్తుంది. విదేశీ శక్తుల హస్తం కూడా ఉండొచ్చు. దాన్ని అడ్డుకుంటున్న అధికార యంత్రాంగం చేత అడ్డుకునేటటువంటి ఇంకోటి ఆ ఇంజిన్ క్రయోజనిక్ ఇంజిన్ లభించకుండా చేస్తున్నారు. బట్ మిగతా యాక్టివిటీస్‌లో డ్రోన్స్ విషయంలో కావచ్చు, సైన్యానికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల విషయంలో మాత్రం డిఆర్‌డిఓ సక్సెస్ అవుతోంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా ఏదైతే 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రదేశం నుండి మన మీదకొచ్చేటటువంటి మిస్సైల్‌ని దారిలోనే ఇంటర్సెప్ట్ చేసి కూల్చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి దేశాల సరసన భారత్ చేరడం అన్నటువంటిది డిఆర్‌డిఓ సాధించిన ఘనత. ఈ దేశపు యొక్క ఘనత అది.